జగన్ రెడ్డి పాలనలో వైద్యం చాలా ఖరీదైందని, పేద ప్రజల కోసం ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు తెలిపారు. ప్రతి ఆదివారం ఆరోగ్యంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 57వ డివిజన్ మధ్యరాల కాలనీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 5 డాక్టర్ల బృందం ప్రజలకు వైద్య సేవలు అందించడం జరిగింది. ఈ శిబిరంలో సుమారు 370 మందికి వైద్య సేవలు అందించి అవసరమైన వారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగింది. గుంటూరులో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉద్దేశించి డేగల ప్రభాకర్ మాట్లాడుతూ, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు వైద్యం చేపించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు ఎక్కడున్నా వారికి వైద్యం అందించాలనే లక్ష్యం నగరంలో ప్రతి ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ రెడ్డి పాలనలో పేద ప్రజలకు సరైన పనులు లేక అనారోగ్యం బారిన పడుతున్నారు. డాక్టర్కి ఫీజు కూడా కట్టలేని వారికి ఈ ఉచిత వైద్య శిబిరాలు చాలా ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రస్తుత ఆహార దృష్ట్యా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, అతి చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. జబ్బును ముందుగా గుర్తించి సరైన సమయంలో వైద్యం తీసుకోవడం వల్ల మన ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు అనేక అబద్ధపు హామీలు ప్రజల మీద గుప్పించి నేటికి హామీలను అమలు చేయలేదన్నారు. పేద ప్రజలకి నాయంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి, పేదలకి ఆరోగ్యం చాలా ఖరీదైంది అని చెప్పేసి ఈ గవర్నమెంట్ మాటల గవర్నమెంటే ఎక్కడా కూడా పేదలకు సహాయ సహకారాలు అందించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు, మడని తిప్పాడు. ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడా కూడా పేదల కోసం పాటుపడిన అంశమే లేదు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ హాస్పిటల్ అన్నాడు, గవర్నమెంట్ కాలేజీలు కడుతున్నా అన్నాడు, మెడికల్ కాలేజీలు కడుతున్నా అన్నాడు. ఎక్కడా కూడా శంకుస్థాపనలకు పరిమితమైంది. రాయేస్తాడు, ఇంటికెళ్ళి మరి ప్యాలెస్లో రెస్ట్ తీసుకో ఉంటాడు. కానీ ఎక్కడా కూడా మరి ఇంతవరకు ఏ కాలేజీ కూడా ఓపెన్ చేసిన పాపానా బాలేదు మెడికల్ కాలేజీలు. దానివల్ల మరి వైద్యులు కొరతగా ఉండి మరి పేదలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో మరి వైద్యం ఖరీదు ఎక్కువగా ఉంది. దానివల్ల మరి వీళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. దానివల్ల మరి ఏదైనా చిన్న వర్షం కురిసినా కానీ ప్రతి చోట కూడా రోడ్ల మీదకి మురుగునీరు వచ్చి తద్వారా మరి అక్కడ ఉన్నటువంటి మరి ఆ కాలనీ వాసులు మరీ ముఖ్యంగా ఇళ్లలో కూడా పోయి మురుగునీరు వల్ల దోమలు ఎక్కువగా రావడం, దానివల్ల అనేక రకాల జబ్బులకు కారణమవుతున్నారు. దాని నుంచి డెంగ్యూలు, మలేరియాలు, టైఫాయిడ్లు వచ్చేసి చాలా ఇబ్బందికి గురి ప్రాణాపాయ స్థితికి వెళ్తున్నా కానీ మరి వైద్య సదుపాయాలు గవర్నమెంట్ నుంచి ఎక్కడా కూడా లేదు. తద్వారా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత ప్రతిపక్షంలో ఉండగానే మనం పేదవారికి అండదండలు, తెలుగుదేశం పార్టీ అంటేనే పేదవారికి చేయూత అండదండలుగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తున్నా అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. దాని ద్వారా మేమందరం కూడా పేదలు ఎక్కడుంటే అక్కడికి ఈ మెడికల్ క్యాంపులు మరి వైద్య బృందాన్ని వాళ్ళని కూడా సహాయ సహకారాలు అందించమని చెప్పేసి కోరిన వెంటనే వాళ్ళు కూడా ముందుకొచ్చి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి డాక్టర్ అన్వేష్ గారు ఎండి జనరల్, డాక్టర్ రాజశేఖర్ గారు పల్మనాలజిస్టు, గైనిక్ మేడం గారు ఝాన్సీ మేడం, జోస్నా మేడం గారు, అట్లానే మరి ఇంకా న్యూరో సర్జన్ గారు అందరూ కూడా వచ్చి మరి ముందుకు వచ్చి వాళ్ళు విలువైన టయాన్ని వెచ్చించి ఈ పేదల కోసం వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఈ మెడికల్ క్యాంపులు ఈ రోజుకి 5 మెడికల్ క్యాంపులు జరిగినాయి. ప్రతి ఆదివారం కూడా గుంటూరు టౌన్లో పేదలు ఎక్కడుంటే అక్కడ ప్రతి వారం మెడికల్ క్యాంపులు జరుగుతూ ఉంటాయి. ఇది నిరంతరం జరుగుతూ ఉంటాయి ప్రతి ఆదివారం. ఇవాళ మరి అంత ఫస్ట్ క్యాంప్ వచ్చే వాళ్ళకే